అందరికీ నమస్కారం. అందరూ కార్తీక మాసం పూజలు చక్కగా చేసుకుంటున్నట్టున్నారు. నాగుల చవితి చాలా బాగా జరుపుకున్నారా? మేమైతే చాలా బాగా జరుపుకున్నాం. వీడియో కోసం తెలుసుకుందామా? కార్తీక మాసంలో కార్తీక సోమవారాలకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. కార్తీక మాసం అనగానే మన ఇంట్లో భక్తి వాతావరణం వస్తుంది కదా. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం అంటే కార్తీక సోమవారం చాలా పవిత్రమైనది. ఇప్పుడు చూద్దాం ఆ రోజు ఏం చేస్తే శివుని ఆశీర్వాదం మన మీద కురుస్తుందో. సోమవారం అనేది శివుడికి ఎంతో ప్రియమైన రోజు. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే సోమవారం మరింత పవిత్రమని శివపురాణం చెబుతుంది. ఈ రోజున భక్తితో శివుడిని ఆరాధిస్తే పాపాలు క్షీణించి శాంతి ఐశ్వర్యం కలుగుతాయి. ఈరోజు ఉపవాసం ఉంటే శరీరం పవిత్రమవుతుంది, మనసు ప్రశాంతమవుతుంది. భగవాన్ శివుడు బోలే శంకర్ మనస్ఫూర్తిగా పూజిస్తే తక్షణం ఫలితం ఇస్తాడు. ఉదయం సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంట్లో దీపం అది పెట్టుకొని శివాలయానికి వెళ్ళాలి. శివలింగానికి నీరు, పాలు, తేనెతో అభిషేకం చేయండి. బిల్వదళాలు, పుష్పాలు అర్పించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇంట్లో ఉన్నవారు కూడా శివుని ఫోటో ముందు దీపం వెలిగించి పూజ చేయవచ్చు. సాయంత్రం తులసి చెట్టు దగ్గర ఒక దీపం వెలిగించడం మంచిది. ఈ దీపదానం వల్ల ఇంట్లో శాంతి, సౌఖ్యం నెలకొంటుంది. ఈ విధంగా కార్తీక సోమవారాన్ని భక్తితో జరుపుకుంటే మన కష్టాలు తొలగి కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి అని నమ్మకం. శివుడి అనుగ్రహంతో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆత్మశాంతి దక్కుతాయి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.